నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు డొల్ల కంపెనీల ద్వారా మద్యం ముడుపుల సొత్తు వైట్ గా మార్పిడి నకిలీ ఇన్వాయిస్లతో లావాదేవీలు 5 రాష్ట్రాల్లో 20 చోట్ల ఈడీ విస్తృత సోదాలు నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం అజెండాలో మొత్తం 15 అంశాలు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు తెలంగాణకు పెట్టుబడులపై చర్చించనున్న సీఎం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పద్ధతిలోనే కాళేశ్వరం పునరుద్ధరణ డిజైన్లు ఐఐటి రూర్కీకి ఇవ్వాలనే నిర్ణయం రద్దు సంతకం చేసిన మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ను మళ్లీ ముంచెత్తిన భారీ వర్షం పలు కాలనీల్లోకి చేరిన వరద ప్రవాహం రోడ్లపై నీరు నిలిచి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే భారత్పై అదనపు సుంకాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ ప్రధాని మోదీ మంచి స్నేహితుడని వెల్లడి వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. 9 సంస్థలు, వాటి కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో కీలక రికార్డులు, హార్డ్ డిస్క్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కంపెనీల నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిపారని ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. జగన్ జమానాలో జరిగిన మద్యం ముడుపుల కేసులో 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ప్రధాన నిందితుడు రాజ్కేశిరెడ్డి సతీమణి పైరెడ్డి దివ్యారెడ్డి, యూవీ డిస్టిలరీస్ యజమానుల్లో ఒకరైన తీగల విజేందర్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న హైదరాబాద్ అరేట్ ఆసుపత్రిలో సోదాలు జరిపింది. మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని అరేట్ ఆసుపత్రిలో పెట్టుబడి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజ్కేశిరెడ్డి 2021 జూన్లో ఉపేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డిలతో యూవీ డిస్టిలరీస్ పేరిట మద్యం సరఫరా కంపెనీ పెట్టించారు. దీనికి సొంత డిస్టిలరీలు లేవు. ఇతర డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని వాటిలో యూవీ డిస్టిలరీస్ పేరుతో బ్రాండ్లు తయారు చేయించారు. ఈ కంపెనీ కార్యకలాపాల్ని రాజ్కేశిరెడ్డి తరపున బూనేటి చాణక్య పర్యవేక్షించేవారు. 2021-23 మధ్య ఈ కంపెనీకి ఏపీఎస్ బీసీఎల్ 224 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టింది. మిగతా కంపెనీల్లాగే ఇది నాటి ప్రభుత్వ పెద్దలకు 29 కోట్ల రూపాయలు ముడుపులుగా చెల్లించింది. తీగల విజేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలకు చెందిన ఫామ్ హౌస్ నుంచే సిట్ అధికారులు ఇటీవల మద్యం ముడుపుల సొమ్ము 11 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రాజ్కేశిరెడ్డి, విజేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అందుకే ఈడీ ఇక్కడ సోదాలు చేపట్టింది. చెన్నైలోని మోహన్ లాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈడీ తనిఖీలు జరిపింది. వైసీపీ ముఠాకు నగదు రూపంలో ముడుపులు చెల్లించేందుకు అదాన్ డిస్టిలరీస్ సహా పలు సరఫరా కంపెనీలు చెన్నైలోని మోహన్ లాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లోకి భారీ మొత్తాల్లో డబ్బులు జమ చేశాయి. ఆ జ్యువెలరీ యాజమాన్యం కొంత కమిషన్ మినహాయించుకుని మిగతా సొత్తును నగదు రూపంలో డిస్టిలరీల ప్రతినిధులకు అందజేసేది. వారు ఆ మొత్తాన్ని వైసీపీ ముఠాకు ముడుపులుగా ఇచ్చేవారు. అదాన్ డిస్టిలరీస్ ఖాతా నుంచి మోహన్ జ్యువెలర్స్లోకి 6.33 కోట్లు జమైనట్లు తేలింది. ఈ అక్రమాలపై తవ్వి తీసేందుకు ఈడీ అక్కడ సోదాలు చేపట్టింది. వెంకటేశ్వర ప్యాకేజింగ్లో తనిఖీలు జరిగాయి. అదాన్ డిస్టిలరీస్ నుంచి 7.78 కోట్లు, శెర్వానీ ఆల్కో బ్రూ నుంచి 11.45 కోట్లు, యూవీ డిస్టిలరీస్ నుంచి 3.77 కోట్లు, వాహిని, లీలా డిస్టిలరీస్, B9 బ్యావరేజెస్ సంస్థల నుంచి కోట్లలో నిధులు వెంకటేశ్వర ప్యాకేజింగ్ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి జమయ్యాయి. ఆ సంస్థ నుంచి ప్యాకేజింగ్ కు కావలసిన సరకు కొన్నందుకు ఈ డబ్బులు జమ చేసినట్లు రికార్డుల్లో చూపించారు. ఆ సంస్థ నుంచి డిస్టిలరీలకు ఎలాంటి సరుకు సరఫరా కాలేదు. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు. వైసీపీ ముఠాకు నగదు రూపంలో ముడుపులు చెల్లించడానికి ఈ సంస్థ ఖాతాలోకి డబ్బులు మళ్లించి అక్కడి నుంచి విత్డ్రా చేసి ఇచ్చేవారు. వైట్ ను బ్లాక్ చేయడానికి ఈ సంస్థను వినియోగించారు. అందుకే ఈడీ సోదాలు చేసింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమంగారంలో బొల్లినేని రాజేష్ చంద్ర, ఒట్టూరు సంపత్ రాజులకు చెందిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఖాతాల్లోకి వివిధ డిస్టిలరీల నుంచి దాదాపు 30 కోట్లు జమయ్యాయి. ఆ సంస్థ నుంచి ముడి సరుకు కొన్నట్లు రికార్డుల్లో చూపించి ఈ సొత్తు జమ చేశారు. కానీ సరుకేమీ సరఫరా కాలేదు. వైసీపీ ముఠాకు నగదు రూపంలో ముడుపులు చెల్లించడానికి ఈ సంస్థ ఖాతాలోకి డబ్బులు మళ్లించి అక్కడి నుంచి విత్డ్రా చేసి ఇచ్చేవారు. దీంతో ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పెద్దమ్మగుడి సమీపంలో ఉన్న శ్రీ జ్యువెలర్స్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఎన్ఆర్ ఉద్యోగ్ ఎల్ఎల్పీ,
చింతలకుంట చెక్పోస్టు సమీపంలోని సువర్ణదుర్గ బాటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై ఆళ్వార్పేటలోని ది ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రావు సాహెబ్ బూరుగు మహాదేవ్ జ్యువెలర్స్లోనూ ఈడీ తనిఖీలు చేపట్టింది. వాటి బ్యాంకు ఖాతాల పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. కల్పిత కంపెనీలు, అస్మదీయ సంస్థల్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జన మొత్తాన్ని అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ ఏ మార్గాల ద్వారా డబ్బును మళ్లించారో గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు సిట్ అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, వారి రిమాండ్ రిపోర్టుల్లోని అంశాల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంపై లోతుగా ఆరా తీస్తోంది. వారి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల సమాచారం పరిశీలిస్తోంది. వైసీపీ ముఠాకు ముడుపులు చెల్లించిన డిస్టిలరీలు, సరఫరా కంపెనీల యాజమాన్యాల్ని ఈడీ ఇటీవల ప్రశ్నించి వారి వాంగ్మూలాలు నమోదు చేసుకుంది. కొన్నాళ్ల ముందు విజయవాడ జైల్లో రాజ్ కెసిరెడ్డిని ప్రశ్నించి పలు వివరాలు సేకరించింది. వాటి ఆధారంగా మనీ లాండరింగ్ కోసం పలు కంపెనీల్ని వినియోగించినట్లు గుర్తించింది. అందులో భాగంగానే విస్తృత తనిఖీలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజైన నేడు నీటిపారుదల రంగంపై ప్రభుత్వం చర్చ చేపట్టనుంది. శాసనసభలో నేటి ప్రశ్నోత్తరాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు, ఎన్టీఆర్ వైద్య సేవ రియంబర్స్మెంట్, పారిశ్రామిక పార్కులు, పశుసంవర్ధక శాఖలో ఖాళీలు, రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్ తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాలకు ముందు జీఎస్టీ సంస్కరణలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు. మండలిలో ఇవాల్టి ప్రశ్నోత్తరాల్లో ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలు, గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు, పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం, పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ, సూపర్ 6 పథకాల అమలుపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం జరగనుంది. 15 అజెండా అంశాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని వివిధ చట్టాలను సవరిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చే బిల్కు సవరణలు చేస్తూ కేబినెట్లో ఆమోదం తెలుపనున్నారు. అమరావతిలో పెద్ద ప్రాజెక్టులకు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965లకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకునేందుకు ఆమోద ముద్ర వేయనున్నారు. పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు మార్చే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపనున్నారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్ 2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్లో ఆమోదం లభించనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు తీసుకువచ్చే పలు బిల్లులకు మంత్రి మండలిలో ఆమోదం లభించనుంది. అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల సముదాయం సూక్ష్మ నమూనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేయించింది. హైదరాబాద్లో తయారైన ఈ నమూనాలు విజయవాడ చేరాయి. రాజధాని గురించి ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా భవిష్యత్తులో సమకూరబోయే మౌలిక వస్తువులు, నిర్మాణాలను ఇందులో పొందుపరిచారు. సూక్ష్మ నమూనాలో అసెంబ్లీ భవనం, హైకోర్టు, 50 అంతస్తుల జీఏడీ టవర్, 4 హెచ్ఓడీ టవర్లు వంటి సదుపాయాలు ఉన్నాయి. విజయవాడ ఏ కన్వెన్షన్లో నేటి నుంచి 21వ తేదీ వరకు జరగనున్న అమరావతి ప్రాపర్టీ షోలో వీటిని ప్రదర్శనకు ఉంచారు. అనంతరం ఈ సూక్ష్మ నమూనాలను అమరావతిలోని ఏపీ సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయానికి తరలించి అక్కడ భద్రపరుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహన మిత్ర పేరిట ఆటో యజమానులకు అక్టోబర్ 1వ తేదీన 15,000 రూపాయలను అందించనుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆటో వాలాలు సిద్ధమవుతున్నారు. ఆటోలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందేందుకు కడప శివారులో ఏటీఎస్ కేంద్రం వద్ద బారులు తీరారు. ఫిట్నెస్ పత్రం లేకుంటే వాహన మిత్ర జమ కాదనే ఉద్దేశంతో తెల్లవారుజాము నుంచే ఆటోలను ఎఫ్సీ కేంద్రం వద్ద క్యూలో పెడుతున్నారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న నీటిపారుదల శాఖ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ విధానంలో డిజైన్లు ఖరారు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం చేయగా విధి విధానాలను ఖరారు చేశారు.
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులకు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ఈవోఐ దరఖాస్తులు స్వీకరించి డిజైన్లు ఖరారు చేయాలని తెలంగాణ సర్కార్ తాజాగా నిర్ణయించింది. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో పియర్స్ కుంగడం సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడ్డాయి. ఈ బ్యారేజీల పునరుద్ధరణపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల్ని పాటిస్తూ ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అవసరమైన పునరావాస డిజైన్లో ఎవరు ఖరారు చేయాలనే దానిపై గత నెలలో ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ద్వారా చేయించాలని నిర్ణయించారు. అయితే తగిన సాంకేతికత, సరిపడా సిబ్బంది లేరని, ఏదైనా సంస్థ సహకారం అవసరమని ప్రభుత్వానికి సీడీఓ లేఖలు రాసింది. దీంతో సీడీఓ నేతృత్వంలోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈవోఐ విధానంలో ముందుకొచ్చే సంస్థలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఈవోఐకి సంబంధించిన ముసాయిదాను సీడీఓ సిద్ధం చేసింది. అయితే చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని నీటిపారుదల శాఖ పక్కన పెట్టింది. ఐఐటీ రూర్కీ ద్వారా పునరావాస డిజైన్లు తయారు చేయించాలని గత నెల 21న సూత్రప్రాయంగా నిర్ణయించింది. పలువురు అధికారులు, ఇంజనీర్లు ఐఐటీ రూర్కీకి అప్పగించాలన్న ప్రతిపాదన తేవడంతో ఈ మేరకు లేఖ సిద్ధం చేయాలని సీడీఓకు ఆదేశాలు వెళ్లాయి. ఆ లేఖను స్వయంగా రూర్కీకి వెళ్లి అందించాలని కూడా ఇంజనీర్లకు సూచనలు జారీ అయ్యాయి. అయితే మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లోని పియర్స్ కుంగినప్పుడు ఐఐటీ రూర్కీతోనే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ అధ్యయనం చేయించడం, ఆ సంస్థ ఇచ్చిన నివేదికలోని పలు అంశాల్ని పరిగణలోకి తీసుకోవడానికి ఎన్డీఎస్ఏ నిరాకరించడం వంటి అంశాలు తెరపైకొచ్చాయి. దీంతో నీటిపారుదల శాఖ వెనక్కి తగ్గింది. అనంతరం ఐఐటీ మద్రాసుతో చేయించాలనే ఆలోచన చేసింది. ఆ సంస్థ నుంచి ఆశించిన స్పందన రాలేదని తెలిసింది. దీంతో ఆసక్తి వ్యక్తీకరణ పద్ధతిలోని సంస్థను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అర్హత ఉన్న సంస్థ ఎంపికకు సీడీఓ మరోసారి ముసాయిదా సిద్ధం చేయగా ఆ దస్త్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సంతకం చేశారు. గురువారం విధి విధానాల్ని ఖరారు చేశారు. జాతీయ స్థాయిలో ప్రకటన విడుదల చేసి ముందుకొచ్చే కంపెనీల పనితీరు, అనుభవం ఆధారంగా ఒక సంస్థను ఖరారు చేస్తారని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి మర్ఫీతో సీఎం భేటీ కానున్నారు. ఉదయం 11:30 గంటలకు బిజినెస్ స్టాండర్డ్ 12వ వార్షిక ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్పై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్బర్గ్, కార్లైల్, గోద్రేజ్, ఊబర్ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై వేర్వేరుగా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12:30కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్న నార్వే మాజీ మంత్రి బోర్జ్ బ్రెండేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. జోరు వర్షాలకు హైదరాబాద్ చిగురుటాకులా వణుకుతోంది. బుధవారం కురిసిన భారీ వర్షం నుంచి నగరం తేరుకోకముందే గురువారం మరోసారి కుండపోత వర్షం ప్రజలకు తంటాలు తెచ్చిపెట్టింది. వర్షపు నీరు రోడ్లపై చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. బహదూర్పుర, నాంపల్లిలో 8 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గురువారం హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లో జోరు వాన పడింది. కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లంగర్ హౌస్, గోల్కొండ, జియాగూడ ప్రాంతాలు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, మణికొండ, చార్మినార్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖైరతాబాద్, మెహదీపట్నం, నానల్ నగర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్మశాన వాటిక గోడ కూలి పక్కనే పార్క్ చేసిన 2 కార్లు ధ్వంసమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సోమాజిగూడ సర్కిల్కు ఎగువ నుంచి వర్షపు నీరు వచ్చి చేరింది. ఖైరతాబాద్, సోమాజిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ నత్తను తలపించింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద వరద చేరింది. బాగ్లింగంపల్లి, శ్రీరామ్ నగర్ బస్తీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ముంపు బారిన పడిన కాలనీలోని నీటిని మరిన్ని మోటార్లతో బయటకు తోడేస్తామని హామీ ఇచ్చారు. శ్రీనగర్, కృష్ణానగర్లో రోడ్లపై వరద ప్రవాహం నదుల్ని తలపిస్తోంది. కృష్ణానగర్లో వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు కాపాడారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షం కురవడంతో ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది. కేసీఆర్ కాలనీ, గబ్బిలాలపేట, పాపయ్య నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెన్నాపురం, మల్కారం చెరువులు మత్తడి పోస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. మరోసారి హైదరాబాద్లో భారీ వర్షం పడినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
వ్యవసాయదారులకు పంటల సాగు గురించి సమస్త సమాచారాన్ని అందించే అన్నదాత కార్యక్రమంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గతంలో ఈటీవీ గుజరాతీలో ప్రసారమయ్యే అన్నదాత ప్రోగ్రాం అంటే తనకెంతో ఇష్టమని మోదీ అన్నారు. రైతులకు ఎంతో విలువైన సమాచారం అందించే ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా చూసేవాడినని ప్రధాని తెలిపారు. ఈనాడు దినపత్రిక 50 సంవత్సరాలు, ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ సిహెచ్ కిరణ్, ఈటీవీ సీఈఓ బాపినేడు ఢిల్లీలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానిని శాలువాతో సత్కరించి జ్ఞాపికలను సిహెచ్ కిరణ్, బాపినేడు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రధానితో జరిగిన సంభాషణలో ఈటీవీ తెలుగులో అన్నదాత కార్యక్రమం ఇప్పటికీ ప్రసారమవుతోందని సిహెచ్ కిరణ్ తెలిపారు. ప్రియా ఫుడ్స్ ఇటీవల ఆవిష్కరించిన సబలా చిరుధాన్యాల ఉత్పత్తుల వివరాలను ప్రధాని మోదీకి కిరణ్ వివరించారు. వీటిపై విలువైన సలహాలు ఇవ్వాలని మోదీని కోరగా అందుకు ప్రధాని అంగీకరించినట్లు కిరణ్ వెల్లడించారు. చిరుధాన్యాల రైతులను ప్రోత్సహించడం ద్వారా పేద రైతులకు రామోజీ గ్రూప్ ఊతమివ్వడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారని, శుభాకాంక్షలు తెలిపారని సిహెచ్ కిరణ్ తెలిపారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గతేడాది జూలై 21న జరిగిన దస్తరాల దహనం కేసులో మాజీ ఆర్డీఓ ఎం సాకప్ప మురళికి జూన్ 2న ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మురళి 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లెలో ఆర్డీఓగా పనిచేశారు. అగ్ని ప్రమాదానికి 6 గంటల ముందు కార్యాలయానికి వెళ్లి అక్కడ పనిచేస్తున్న గౌతమ్ అనే సీనియర్ అసిస్టెంట్తో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు సాక్షిగా పిలవగా తాను కార్యాలయానికి వెళ్లినట్లు అంగీకరించారు. ఆర్డీఓగా పనిచేసేటప్పుడు 14,000 ఎకరాల నిషేధిత భూముల క్రమబద్ధీకరణలో ఆయన పాత్ర ఉన్నట్లు వెలుగు చూసింది. దాంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసి అక్రమాలపై విచారణ చేయగా మొత్తం 48,360.12 ఎకరాల ఫ్రీహోల్డ్ భూమిలో 22,523.50 ఎకరాలను ఆయన అక్రమంగా క్రమబద్ధీకరించినట్లు తేలింది. అధికారిక సమాచారాన్ని ఏత్రి మాధవరెడ్డికి అందించినట్లు పోలీసులు గుర్తించి సోదాలు చేశారు. అక్కడ నిషేధిత భూముల రికార్డులు దొరికాయి. అవన్నీ మురళి ఇచ్చినట్లు కాల్ డేటా రికార్డు ద్వారా నిర్ధారించారు. ఈ నేపథ్యంలోని నిందితులంతా కుమ్మక్కై సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సృష్టించి 2,400 దస్తావేజులు కాల్చేసి భూ కుంభకోణానికి ఆధారాలు లేకుండా చేయడానికి యత్నించినట్లు గుర్తించారు. నిందితుడు మురళి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఏప్రిల్ 10న పిటిషన్ను కొట్టేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ మే 15న సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయగా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గురువారం జరిగిన విచారణలో ముందస్తు బెయిల్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆవు కడుపులో నుంచి 90 కేజీల ప్లాస్టిక్ తొలగించిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది. కోదాడలో ఒక రైతుకు చెందిన ఆవు అస్వస్థతకు గురైంది. అప్పటికే 5 నెలల సూడితో ఉండటం, కడుపు భారీగా వాపు ఉండటంతో రైతు పశువైద్యుడి వద్దకు ఆవును తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసి 90 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను వైద్యులు తొలగించారు. పొట్టలో ప్లాస్టిక్ కవర్లు, వైర్లు తదితర పదార్థాలు ఉండటం వల్లే ఆవు అస్వస్థతకు గురైనట్లు వైద్యుడు పెంటయ్య వివరించారు. మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్ ఖరారు చేసినట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునికీకరణ, భక్తులకు సౌకర్యాలు వంటి అంశాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించగానే పనులు ప్రారంభించి 100 రోజుల్లో పూర్తి చేస్తామని వివరించారు. అభివృద్ధి పనులకు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. మేడారం అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను 2 రోజుల్లో సమర్పించాలని మాస్టర్ ప్లాన్ తయారు చేసిన కన్సల్టెన్సీని మంత్రులు ఆదేశించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రద్దీకి అనుగుణంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. స్వయంగా వచ్చే ప్రముఖులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని, బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలు అనుమతించబోమని చెప్పారు. గ్యాలరీలో ఉండే భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలను అందజేస్తారని టీటీడీ చైర్మన్ వెల్లడించారు. సాంకేతికతను వినియోగిస్తూ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని బీఆర్ నాయుడు వెల్లడించారు. ఈ గరుడ సేవ రోజున ఈ 2 వీలర్స్ని అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది 2 వీలర్స్లో వస్తే పైన ఇబ్బందులు పడతారని 2 వీలర్స్ వరకు ఆపాలని అనుకున్నాం మేము. ఇక పైన పార్కింగ్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. సో ఇస్రో వాళ్ళు త్రూ శాటిలైట్ ద్వారా క్రౌడ్ ఎక్కడ ఉంది, ఏంటి, ట్రాఫిక్ ఎక్కడ జామ్ అయింది, ఏంటి అనేదాన్ని కూడా శాటిలైట్ ద్వారా మనకి ఎప్పటికప్పుడు ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా మనం ఇమీడియట్గా ఈ పోలీస్ కానీ లేదా వాలంటీర్స్ కానీ సర్వీస్ యూటిలైజ్ చేసుకొని మనం ముందుకు పోతాం.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే భారత్పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంచి స్నేహం ఉన్నప్పటికీ రష్యాను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. యూకే పర్యటనకు వెళ్లిన ట్రంప్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ద్వైపాక్షిక సమావేశం అనంతరం మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాల నుంచి కేవలం గంట వ్యవధిలోనే బగ్రామ్కు వెళ్లవచ్చని అన్నారు. మునుపటి అధ్యక్షుడు జో బైడెన్ ఎటువంటి ప్రయోజనం లేకుండా ఆ వైమానిక స్థావరాన్ని విడిచిపెట్టారని విమర్శించారు. భారత ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని ట్రంప్ తెలిపారు. ఆయన పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పినట్లు గుర్తు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. Close to India. I'm very close to the Prime Minister of India. I spoke to him the other day, wished him a happy birthday. We have a very good relationship. He put out a beautiful statement too. We have, but I said, I sanctioned them. China is paying a very large tariff right now to the United States. Not when the people that I'm fighting for are buying oil from Russia. If the oil price comes down, very simply, Russia will settle. And the oil price is way down. We got it way down. We're drilling and we produce more oil than anybody else in the world.